విగ్రహాన్ని పూజ చేసి నేను నిగ్రహంగా ఉన్నాను. కానీ విగ్రహారాధన వ్యతిరేకించే పోరంబోకు ఎదవలు ప్రపంచంలో హింసను విపరీతంగా పెంచి కోట్ల మంది ప్రాణాలు తీసేశారు. ఒక హిందూగా నేను చెప్పగలనమ్మా, ఒక హిందూగా నేను చెప్పగలను, దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు, కొలవచ్చు, తలవచ్చు. నేను నమ్మే దైవాన్ని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు. ఇంతకంటే మానవత్వం ఉందా? సర్వే జనా సుఖనవంతు, ఇంతకంటే హ్యుమానిటీ ఉందా? ఈ మాట ముస్లిం క్రిస్టియన్తో చెప్పను, నేను గుళ్ళో చెప్పాను. ఇప్పుడు గుళ్ళో కూర్చున్నాం మనం, ఇలా మసీదులో చర్చిలో చెప్పను. ప్రపంచంలో సమస్యలు ఎందుకు పోవో? నేను ఇలా ఒక పోస్ట్ పెడితే ఫేస్బుక్లో, నువ్వు విషపురుగు అన్నాడు ఒక గొర్రె బైబిల్ ఎక్కినోడు. ఇలా దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు, ఇది లిబరల్ కదా, ఇది తప్పు అంట. వీడు చెప్పిన పేరుతోనే పిలవాలంట. కాబట్టి ఈ రెండు దరిద్రాల నుంచి ప్రపంచం రక్షించబడాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇరాన్లో? వేల మంది ఆడవాళ్ళమ్మా గుట్లుగా. కాబట్టి ఈ దరిద్రాల నుంచి ప్రపంచాన్ని రక్షించవలసిన బాధ్యత హిందువులది. కానీ ఈ దేశాన్ని 2 సార్లు మొక్కలు చేశారు. ఆడెవడో తెలీదు, ఏదో వేరే డిబేట్లో చూశాను, గడ్డమది ఉంది, వాడు గొర్రె ఉంటాడు, ముసుగు మాత్రం సోషలిస్టు, అది ఇది జై భీమ్ బ్యాచ్, నాస్తిక్ బ్యాచ్, ఇవన్నీ గొర్రెల బ్యాచ్లే, పేర్లు మార్చుకుని ఉంటాయి. వాడు అంటాడు, ఏమైంది, ప్రపంచం ఎన్నో ముక్కలైంది, మన దేశం మళ్ళీ ముక్కలైతే తప్పేంటి? అట్లా ఆ కింద కామెంట్లో వెంటనే ఏమైనా చెవి తీసి కొట్టమని ఉంది. సో ఇలా విడగొట్టే ఆలోచన ఎవరికి వస్తుందమ్మా? ఎలా మాత్రం ఎవరికి ఎక్కితాడు, ఎడగొడుతుంటాడు, చెడగొడుతూ ఉంటాడు. మనం ఏం చెప్తున్నాం? వసుదైవ కుటుంబకం, ప్రపంచం అంతా కుటుంబం అని చెప్తున్నాం. సర్వే జన సుఖనోభవంతో అని చెప్తున్నాం. సర్వే సంతు నిరామయ అంటున్నాం. కాబట్టి ప్రపంచం బాగుండాలంటే హిందువులు బాగుండాలి. ఈ దురంధర సినిమా రావడానికి కారణం ఏంటి? పాకిస్తాన్ పుట్టడం. పాకిస్తాన్ ఎందుకు పుట్టింది? హిందువులు తక్కువ అవడం. హిందువులు తక్కువ ఎందుకు? నిర్లక్ష్యం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం దేశంలో పరిస్థితి అదే ఉంది. కాబట్టి హిందువులు మెజార్టీగా లేకపోవడం వలన, హిందువులు దృఢంగా లేకపోవడం వలన, హిందువులు యూనిటీగా లేకపోవడం వలన, హిందువులు ఈ అక్కర్లేని విషయాల్లో మునిగిపోవడం వలన ఈ దేశాన్ని కబలించడానికి రెడీగా కాసు కూర్చున్నారు 2 మతాల వాళ్ళు. కాబట్టి ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత హిందువుల మీద ఉంది. మాతృభూమిగా మనొక్కలమే భావిస్తాం. ఏ ముస్లిం క్రిస్టియన్ దీన్ని మాతృభూమిగా, దీనికి ఏం గౌరవం ఇవ్వడు. ఎందుకంటే ఆడికి పుస్తకమే ముఖ్యం. అతనే చెప్పాడు, ఓవైసీ చెప్పాడు, మేము మా అమ్మకే ఏమీ పూజించాం, ఇంకా ఈ భూమిని ఏం పూజిస్తాం.